పేదింటి సొంత ఇల్లు నిర్మాణం పూర్తి చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాపాలన సాగుతుంది అని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని గూడూరు గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారులతో కలిసి ఎల్లా బాలరెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజల సొంత ఇంటి కల సాకారం దిశగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుందని, దీనికోసం నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కేటాయించి లబ్ధిదారులకు అందరికీ అందజేయడమే కాకుండా పనులను కూడా వేగవంతం చేసింది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దీని కోసం కృషి చేస్తున్నామని సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మండల నేతలకు లబ్ధిదారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బీరయ్య, బీసీసీఎల్ మండల అధ్యక్షులు శీలా ప్రశాంత్, సోషల్ మీడియా కన్వీనర్ భానుచందర్, గూడూరు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు చాకలి బాబుతో పాటు ఉచ్చిడి బాలరెడ్డి, ఆంజనేయులు నేతలు ఉన్నారు. కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి ప్రభుత్వం ప్రతి వారికి కూడా ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఈ రయ్యాల 10 సంవత్సరాల్లో ఈ గూడూరు గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే. కానీ ఇప్పుడు ప్రభుత్వం రాగానే 1 సంవత్సరం లోపలే దాదాపుగా 12 ఇండ్లు ఈ గూడూరు గ్రామానికి ఇచ్చి వెంటనే అన్ని ఇండ్లకు కూడా మార్కోట్ ఇచ్చడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓరలేక ఈ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూసి ఆదరణ చూసి ఓరలేక మరి బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ 2 పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీతో పాటు ఇలా రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం రాగానే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెట్లు గుట్టలకు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ స్థలాలకు కూడా ఆ రోజు రైతు బంధు ఇచ్చి పేద ప్రజల వడ్డీల ద్వారా వచ్చేటువంటి డబ్బునంతా ఉన్న వాళ్ళకే పంచడం జరిగింది. కానీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పేద ప్రజల మీద వడ్డీ భారాలు పడకుండా భూమి ఉన్న ఎవరైతే దాన్ని సాగు చేస్తున్నారో ఆ సాగు చేసే రైతాంగానికి మరి రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అదేవిధంగా భూమి లేని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి మరి ప్రతి సంవత్సరం కూడా భూమి లేని వాళ్ళందరూ కూడా 12,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈ విధంగా అనేకమైనటువంటి మహిళలకు గత ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంటే పావుల వడ్డీ ఇయ్యలే. కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిర్రు, మళ్ళీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలే. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు రాగానే మళ్ళీ పావుల వడ్డీ ఇచ్చి ఇలా మహిళలకు ఎంతో అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నాం. ఇలా వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా ఇలా మహిళలకే ఇచ్చడం. ఎందుకంటే మహిళలు అభివృద్ధి అయితే కుటుంబం అభివృద్ధి